వర్మ గారు, సినిమా మీ జీవితం అని అనుకోవచ్చా? జీవితమే సినిమా అనుకోవచ్చు. యాక్చువల్గా అది మోర్ కరెక్ట్. ఎంత వేదాంతం చెప్పేశారు ఫస్ట్ లైన్లోనే. అండ్ యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఐ మీన్ నేను ఇప్పుడు అనేసి అవుకుని అడిగిన క్వశ్చన్కి, బట్ యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఎందుకంటే ఐ లుక్ ఎట్ ద హోల్ లైఫ్ లైక్ ఎ ఫిల్మ్. సినిమాని ఇప్పుడు నేను జీవితం చూడలేదు, కానీ జీవితం అంతా నాకు ఒక సినిమాలాగా ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ టోటల్గా జూమ్ అవుట్లో ఎవ్రీథింగ్, నా రిలేషన్షిప్స్ కానీ, నేను చేసే పనులు కానీ, ఈవెంట్స్ విచ్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఒక జూమ్ అవుట్ మోడ్లో చూస్తాను. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సినిమా. ఇప్పుడు నాకు అర్లియస్ట్ మెమరీస్ సినిమా గురించి ఒక మోస్ట్ అట్రాక్టివ్ ఎలిమెంట్ సినిమా కంటే నా కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత, అంటే నాట్ వెన్ వాజ్ వెరీ యంగ్, టీనేజ్ టైంలో ఒక ఇంప్రెషన్ పడుతుంది. హీరోస్ గన్స్, హీరోయిన్స్ థైస్, ఈ రెండు మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేసాను నాకు. అంటే దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టింక్టివ్ ఆస్పెక్ట్ అది. దాని తర్వాత మ్యూజిక్, దాని తర్వాత ఏదో ఒక పర్ఫార్మెన్స్ వచ్చు, క్యారెక్టర్, విలను, లేకపోతే గుర్రం మీద పరిగెడతాం హై స్పీడ్లో, లేకపోతే ఇలాంటి వెరీ 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 ఇమేజెస్. బట్ రిపీటెడ్లీ వన్ ఎలిమెంట్ విచ్ కీప్స్ పుల్లింగ్ మీ ఈస్ ది బ్యూటిఫుల్ విమెన్ అండ్ పవర్ఫుల్ హీరోస్. You know, that I think that is the reason I think commercial cinema became commercial cinema. Eventually, మన ఇవాళ రోజున కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంటే అందుకే. ఆఫ్టర్ దట్ ఇంకోటి నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను అడవి రాముడి చూసిన ఇయరే షోలే చూశాను, షోలే చూసిన ఇయరే మెకానాస్ గోల్డ్ చూశాను. అండ్ ఐ కుడ్ కాన్షియస్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ. ఎందుకంటే ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా మనకు కావాల్సింది చూస్తాం, కానీ ఐ డోంట్ థింక్ ఏ కంపారిజన్ ఆస్పెక్ట్ వర్క్స్, బట్ విచ్ ఐ ఫైండ్ సర్ప్రైజింగ్. సో ఇవాళ నేను మళ్ళీ అడవి రాముడు చూస్తే ఈ సినిమా ఎలా నచ్చింది అనిపిస్తుంది, మెకానాస్ కూడా అనిపించదు. దట్స్ ఏ అంటే సో దట్ ఎక్స్పోజర్ లెవెలా, లేకపోతే అప్పుడున్న నాకున్న సెన్సిబిలిటీయా, నా ఏజా, దెర్ కుడ్ బి సో మెనీ దోస్ ఫ్యాక్టర్స్. మీ ప్రొఫెషన్ అండ్ ద వే యూ హ్యావ్ స్టీర్డ్ యువర్ లైఫ్, అంటే మీ దృష్ట్యా ఎప్పుడు మీరు సినిమా లేకుండా మిమ్మల్ని ఊహించుకోవడం కష్టం. సపోజ్ సినిమాలు ఆగిపోయాయి అనుకోండి, లేకపోతే సినిమాలు తీయడం సినిమాలు ఆగిపోతే నేను చచ్చిపోతారా? ఎందుకంటే బికాస్ ఐ విల్ ఫీల్ బోర్డ్. సినిమా అనేది ఏంటి యాక్చువల్గా, ఐ విల్ ట్రై టు డిఫైన్, ఎస్పెషలీ ఫిల్మ్ డైరెక్టర్. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను సినిమాలోకి, ఇందాక నేను చెప్పిన ఆస్పెక్ట్, బ్యూటిఫుల్ విమెన్, ఈరోజు మ్యూజిక్, లొకేషన్స్, ఒక మనకి చూడాలనుకుంటున్న మూమెంట్స్, ఎన్నో అన్నిటినీ కలిసి సినిమాలు వస్తాయి. అవును, ఏమేమి మనకి లైఫ్లో ఇష్టమైనవి ఉంటే అన్నిటినీ ఛానలైజ్ చేసి ఒక సినిమా తీస్తాం. సినిమా అనేది ఇట్స్ ఎ మీడియం. ఇట్స్ లైక్ ఐ కెన్ టాక్, ఆర్ ఐ కెన్ రైట్, ఆర్ ఐ కెన్ మేక్ ఎ ఫిల్మ్. సో ఆ మీడియంలోంచి నాకు నచ్చిన విషయాలు నాకు నచ్చే విధంగా మీకు నచ్చాలనే ఆశతో నేను ఆ మీడియంని వాడుతున్నాను. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. కానీ వాడినప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ అ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్. ఎవరో మ్యూజిక్ చేస్తున్నారు, ఎవరో యాక్ట్ చేస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఎవరో డైలాగ్ రాస్తున్నారు, కానీ వాళ్ళందరి ఆర్ట్స్ని అమాల్గమేటింగ్ ఇన్ టు వన్ హోల్ టు క్రియేట్ అన్ ఎమోషనల్ ఇంపాక్ట్. నేను చాలాసార్లు నా హిట్లన్నీ యాక్సిడెంట్లుగా వచ్చినాయి, నా ఫెయిల్యూర్స్ అన్ని ఇంటెంట్ అని చెప్తాను. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్, రైటర్, యాక్టర్ వాళ్ళందరూ నా విజన్ కోసం వాళ్ళు చేస్తున్నారు, నన్ను నమ్మి. అది కరెక్ట్గా వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వలన అది పెరిగింది. అదే ఇప్పుడు నేను ఒకవేళ అందుకని నేను వాళ్ళకి క్రెడిట్ ఇస్తాను. ఫెయిల్యూర్ మాత్రం నేను ఒక్కనే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు నా విజన్కి కరెక్ట్గా చేసేవాళ్ళు. కానీ నా విజన్ తప్పైనప్పుడు ఫ్లాప్ అవుతుంది, కాబట్టి దట్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఈజ్ మైన్. హిట్ అయినప్పుడు మాత్రం వాళ్ళ కాంట్రిబ్యూషన్ నా విజన్ కానీ ముందుకెళ్తుంది, అది నా ఒక్కడికే తెలుస్తుంది. దట్స్ ద రీజన్ ఐ గివ్ దమ్ క్రెడిట్. సో కమింగ్ టు ద డెఫినేషన్, సో ఇవన్నీ అమాల్గమేట్ చేసినప్పుడు ఒక సినిమా, అప్పుడు ఏ సినిమాకైనా ఒక ఫండమెంటల్ ఐడియా ఉంటుంది ఒకటి, ఎందుకు తీయాలి ఈ సినిమా. ఇప్పుడు శివ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నా కాలేజ్ టైంలోని నన్ను ఇంటర్మీడియట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నాకు ఒక అతను తెలుసు, గొల్ల రవి అని పంజాగుట్లో. ఐ యూస్ టు లుక్ అప్ టు దట్ గై. వాడి క్యారెక్టర్ని చాలా దగ్గరగా నేను ఐ ట్రై టు మేక్, నాకు అర్థమైన ఆ క్యారెక్టర్ నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి ఈ శివ అనే ఒక క్యారెక్టర్ని చేశాను. తర్వాత కాలేజ్ టైంలో నాకున్న ఎక్స్పీరియన్సెస్, అప్పుడు నేను చూసిన సినిమాలు అన్నీ కలిసి ఒక పర్టికులర్ స్టోరీ అవుతాయి. దాని తర్వాత ఆబ్వియస్లీ నాకున్న పర్సనాలిటీ, నాకు ఎలాంటి విషయం నేను చూశాను రియల్ లైఫ్లో, ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి, అండ్ దట్ విల్ డూ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. శివానే కాదు, అది హిట్ అయిన సినిమాలకి అదే చేస్తాను, ఫ్లాప్ అయిన సినిమాలకి అదే చేస్తాను, వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ ఫీల్, మై వర్క్ విల్ బి ద సేమ్. ఇప్పుడు క్షణక్షణం వచ్చేసరికి క్షణక్షణం నాకు ఓన్లీ ఎయిమ్ ఏంటంటే, శ్రీదేవి గారిని అంత అందంగా ఎవడు చూపించి ఉండకూడదు మొత్తం. దట్ వాజ్ మై ప్రైమరీ ఎయిమ్ ఫర్ క్షణక్షణం. ఎందుకంటే ఐ వాజ్ సో ఇన్ఫ్లుయెన్స్ బై హర్, ఇంప్రెస్డ్. నేను రాజ్ థియేటర్లో
లైన్లో నుంచి విజయవాడలో యూస్ టు సీ హర్ కటౌట్స్. అక్కడి నుంచి వచ్చినది ఒక ఆవిడ ఇంటి బయట నుంచి నేను ఇల్లు చూసి దాని నుంచి కోర్స్ శివ తర్వాత నేను కలిసి, సో ఆవిడని ఇంప్రెస్ చేయాలనేది నా మెయిన్ ఇంప్రెషన్, యాక్చువల్ ఇంటెన్షన్ క్షణక్షణం తీయడానికి.